దైవ గ్రంథం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథ ధ్యానాన్ని చేస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 47 నుండి 52 వరకున్న వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 47 నుండి 52 వచనాలు. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు తులిపివేసి ఈకొనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చదవబడిన ఈ దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో గనుడా, అద్వితీయుడా, అసమానుడా, మహిమాన్వితుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, జాలి కలిగిన మా దేవ, కరుణ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ నామమును మహిమపరచునట్లు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేని మా ఎడల విశేషమైన మీ కృపను కనికరమును ఉంచారు. నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనులుగా చేసుకొని మీ నామాన్ని హెచ్చించునట్లు ఘనపరచునట్లు మా పక్షంగా మీరు చేసిన ఉపకారములనన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నా. మా ప్రాణప్రియుడా, చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచన భాగాలు, అందున్న వాస్తవాలు తేటగా మనము గమనించినప్పుడు గొప్ప సంగతులు మనము ఆలోచించవచ్చు. పౌలు అలాగునని బర్నబాలు దేవుని వాక్యమును విరివిగా ప్రకటిస్తూ దేవునిని గూర్చిన సంగతులు వివరిస్తూ, అందులోనూ విశేషంగా నిత్య జీవమును గూర్చిన సంగతులను వివరిస్తూ ఉన్నారు. 47వ వచనములో, ఏలయనగా నీవు బోధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని
మనము చేటగా గమనించాలి. 46వ వచనంలో ఏం చదువుకున్నాం? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు అని మనం చూచాం. కొందరేమో నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకున్నారు, కొందరేమో విశ్వసించారు, కొందరేమో త్రోసివేశారు, నిత్య జీవమునకు అపాత్రులమని అనుకున్నారు. ప్రియులారా, దైవ లేఖనాలలో మనము చేటగా గమనించాల్సిన సత్యం. కొందరు త్రోసివేశారు, కొందరేమో విశ్వసించారు. అసలు నిత్య జీవం అనేది దేవుడు మానవుని కొరకు ఎప్పుడు ఏర్పాటు చేశాడు? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కలిసి ఉంటాయి. అందులో 6వ లైన్ పైనుంచి క్రిందికి 6వ లైన్లో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే వాగ్దానము చేసెను. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను అని వ్రాయబడింది. దేవుడు అనాదిలో ఉన్నవాడు, ఆదిలో సృష్టిని చేసినవాడు. కానీ నిత్య జీవమును గూర్చిన వాగ్దానం ఎప్పుడు చేశాడు? అనాదిలోనే చేశాడు. అనాదిలోనే అంటే ఆదికి ముందున్నది అనాది. అనాదిలోనే ఆయన నిత్య జీవమును గూర్చిన సంగతి వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడెవరు? అక్కడే వ్రాయబడింది, అబద్ధమాడనేరని దేవుడు అని వ్రాయబడింది కదా. అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవమును గూర్చి వాగ్దానం చేశాడు. ఈయన అబద్ధము ఆడేవాడు కాడు. కొన్ని ఎవరితోనైనా చెప్పించాడా? తానే వాగ్దానము చేశాడా? తానే వాగ్దానము చేశాడు. 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 2:25లో నిత్య జీవమును అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇప్పుడు ఆ నిత్య జీవం అందరికా కొందరికా? నిత్య జీవం అందరికా కొందరికా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. నిత్య జీవం అందరికా కొందరికా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరెవరు? అక్కడ వ్రాయబడింది, ప్రతివాడును నశింపక. అంటే ప్రతి వ్యక్తి నశింపకుండా నిత్య జీవమును అనుగ్రహించాడు. ఇది ఎంతో గొప్ప విశేషమైన మాట. నిత్య జీవం అనేది ప్రతి ఒక్కరి కొరకు.
కానీ కొందరేమో త్రోసివేశారు, కొందరేమో విశ్వసించారు అని మనం అక్కడ చదువుకున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దైవ గ్రంథములో కొందరు త్రోసివేసి నిత్య నరకానికి వెళ్ళిపోయారు. కొందరేమో విశ్వసించి నిత్య జీవము కావాలనుకున్నారు. బైబిల్ గ్రంథములో నిత్య జీవము కొరకై ఎవరెవరు వచ్చారో బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. ఎవరండి వచ్చింది నిత్య జీవము కొరకు? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఉపదేశమైతే చేస్తున్నాడు గాని నిత్య జీవానికి వెళ్ళడానికి ఆయన వెళ్ళలేని స్థితిలో ఉన్నాడని ఆయనకు అర్థమైంది. అందువల్ల ఆయన నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలని వ్రాయబడింది. అప్పుడు ప్రభువు చాలా వివరంగా చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఏమని చెప్పబడిందో అదంతా నువ్వు చెయ్యి అని చెప్పి ప్రభువు వానికి సమరయును గూర్చిన సంగతి వివరంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. నిత్య జీవమునకు వారసుడవ్వాలని వచ్చిన వారిలో ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనములో, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆస్తి గలవాడు, అంటే ధనవంతుడు. ధనవంతుడు వచ్చి నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడిగాడు. ప్రభువు చెప్పారు, నీ ధనమును అమ్మి లేక నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుమంటే 22వ వచనములో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ వ్యక్తి త్రోసివేసినట్లుగా చూస్తున్నా. ధనవంతుడు తనకు ధనమే ముఖ్యం అనుకున్నాడు. ఈరోజు కూడా చాలా మంది తమకు ధనమే ముఖ్యం అనుకుంటున్నారు. నిత్య జీవము వద్దనుకుంటున్నారు. ఎప్పుడైనా ధనం ఎక్కడ ఉండునో తన ప్రాణం అక్కడే ఉండు. తన ప్రాణం ఎక్కడ ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉండదు. ధనమున్న చోట ప్రాణం ఉంటే అక్కడ నిత్య జీవం ఎక్కడుంటుంది? అందుకే ప్రభు చెప్పారు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించుమంటే త్రోసివేశారు. ఎవరైతే ఆస్తి పరులుగా ఉన్నారో, ఆ ఆస్తి మీదనే మనసు లగ్నము చేసి ఉన్నారో,
రేపు వీరందరూ నిత్య జీవమునకు పాత్రులు కారు అనే విషయాన్ని ఇక్కడున్న ఈ మాటను బట్టి మనము చూడవచ్చు. అలాగునని యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదివితే, ఇక్కడికి ఒక ఆమె సమరయ స్త్రీ వచ్చినట్లు మనము చూడవచ్చు. ఆమె ఎందుకు వచ్చిందో, ఆమె ఏం పొందుకొని వెళ్ళిందో మనము గమనిస్తాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడికొచ్చిన సమరయ స్త్రీ సుకార్ అనే గ్రామములో యాకోబు బావి దగ్గరకు ఆమె వచ్చినట్లుగా చూస్తున్నాం. సమరయలోని సుకారను ఒక ఊరికి యేసు ప్రభు వస్తే ఆయన అలసి ఉన్న రీతిగానే ఆ యాకోబు బావి దగ్గర ఉన్నాడు. సమరయ స్త్రీ వచ్చినట్లుగా చూస్తాం. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు గనుక ఎవరూ లేని సమయములో ఆమె వచ్చింది. సంగతంతా మనకు తెలుసు. యేసు ప్రభు ఆమెకు నిత్య జీవమునిచ్చుటకు ఇష్టపడినట్లుగా ఆమె కూడా నిత్య జీవమును పొందుకోవడానికి తన పాపపు కుండను విడిచిపెట్టి వెళ్ళినట్లుగా చూస్తున్నాం కదా. 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, కుండను విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళింది. ప్రభువును గూర్చిన సంగతి ఆమె చెప్పింది. ప్రియులారా, ఇందులో ఉన్న సంగతులు మనము చాలాసేపు ధ్యానం చేయొచ్చు, కానీ క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, దాటిపోదాం. సమరయ స్త్రీ నిత్య జీవము కొరకు వచ్చినట్లుగా మనము దైవ లేఖనంలో చూస్తున్నాం. లూకా వ్రాసిన సువార్తలో 18వ అధ్యాయం 18వ వచనం 18 ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు తేటగా మనము గమనించాలి. ఇప్పుడు ఇలా ఇక్కడ ఈ వచ్చిన వ్యక్తి ఒక అధికారి అనే మాట మనము చూస్తున్నాం. ఒక అధికారి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? ప్రభువు చెప్పారు, ఆ అధికారి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు అని వ్రాయబడింది. కనుక దేవుని రాజ్యములో అధికారులు గాని, ఆస్తిపరులు గాని ప్రవేశించుట దుర్లభం అనే మాటలు మనము చూడవచ్చు. సరే, ఏది ఏమైనా నిత్య జీవము పొందాలని ఆశతో వచ్చిన వారిలో ధర్మశాస్త్రోపదేశకుడున్నాడు, ధనవంతుడున్నాడు, నిరుపేద ఉన్నది సమరయ స్త్రీ, అధికారి ఉన్నాడు. ఎంతో మంది నిత్య జీవము పొందవలనని వారు వచ్చినట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు
ఉద్యోగస్తులు వచ్చారు నిత్య జీవము పొందవలెనని. యవనస్తులు వచ్చారు నిత్య జీవము పొందవలెనని. ఎందరో వచ్చారు, కానీ వచ్చిన వారిలో కొందరు మాత్రమే విశ్వసించారు, కొందరు త్రోసివేశారు. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నిందపాలుగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు అని వ్రాయబడింది. ఇక్కడ కొందరు నిత్య జీవమును అనుభవించుటకు, కొందరు నిందపాలగుటకు. అంటే నిత్య జీవము పొందని ప్రతివారు రేపు నిందపాలగుటకు, హేయులగుటకు మేలుకుంటారు అని చెప్పాడు. కొందరు నిందపాలు, కొందరేమో నిత్య జీవము పొందడానికి. కొందరు హేయులవుతారు, కొందరు ప్రియులు అవుతారు. అందువల్లనే ఇప్పుడు నిత్య జీవమునకు వారసులు కావాలంటే ప్రభు ఏం చెప్పారు? ప్రభు ఏం చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో ప్రభు ఏం చెప్పారు? నిత్య జీవమును పొందాలంటే 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అలాగు నిత్య జీవము పొందనివాడు నింద పాలవుతాడు, హేయులవుతారని విన్నాం. ఇక్కడ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. ఏమండి? దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. మిగిలిన వారేమో నిత్య జీవం. ఈ త్రోసివేసిన వారు నిందపాలవుతారు, హేయులవుతారు, ఉగ్రత వాని మీద ఉంటుంది. కానీ విశ్వసించిన వారు నిత్య జీవమునకు వెళ్తారు. ఎవరిని విశ్వాసం ఉంచాలి? అక్కడ కుమారుని యందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 24వ వచనములో 24వ వచనం 5:24లో వ్రాయబడిన మాట చూడండి. ఎంతో వివరంగా వ్రాయబడిన మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. యేసు ప్రభునందు విశ్వాసముంచాలి, తండ్రి నందు విశ్వాసముంచాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక, వాడు మరణములో నుండి జీవములోనికి దాటాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. అంటే విశ్వసించిన వానికి తీర్పు లేదు, మరణము లేదు, నిత్య జీవమున్నది. విశ్వసించని వానికి ఏమున్నది? విశ్వసించని వాడేమవుతాడు? నిందపాలవుతాడు, హేయుడవుతాడు, ఉగ్రత చూస్తాడు, మరణమున్నది, తీర్పు ఉన్నది. దీనిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు విశ్వసిస్తే మంచిదా, విశ్వసించకుండా త్రోసివేస్తే మంచిదా? మీరేమీ మాట్లాడేటట్లు లేరు. అయినా ప్రభుకు స్తోత్రం. విశ్వసిస్తే మంచిది.
హా, విశ్వసిస్తే మంచిది గాని త్రోసివేస్తే మంచిది కాదు. మరి నిత్య జీవమునకు వెళ్ళగలిగిన విశ్వాసం మనలో ఉన్నదా? నిత్య జీవమును గూర్చిన వాగ్దానం చేసింది ఎవరు? ప్రభువే. అబద్ధమాడనేరని దేవుడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? అనాది కాలంలో. అనాదిలోనే. అనాదిలోనే. వెరీ గుడ్. అనాదిలోనే, మీరు మర్చిపోలేదు. అనాదిలోనే వాగ్దానం చేశాడు. అబద్ధమాడనేరని దేవుడు వాగ్దానం చేశాడు. తానే స్వయంగా వాగ్దానం చేశాడు. అట్టి నిత్య జీవములో ప్రవేశించాలంటే విశ్వాసం ఒక్కటి చాలు. ఆయనను విశ్వసిస్తే చాలు. కొందరు త్రోసివేశారు. అయ్యలారా, అమ్మలారా, మీరు త్రోసివేయొద్దండి, విశ్వసించండి. చాలా మంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు? ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, అధికారి వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు, యవనస్తుడు వచ్చాడు, సమరయశ్రీ వచ్చింది కదా. ఎంతో మంది వచ్చారు. అందులో కొందరు విశ్వసించారు, కొందరు త్రోసివేశారు. మరి విశ్వసించిన వారు విశ్వాసముతో కూడిన క్రియలు కూడా ఉండాలి కదా. ఉండాలి కదండి. విశ్వసించిన వారు విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి. అలా క్రియలు లేకపోతేనట వారు శవాలతో సమానం అన్నాడండి. మీరేమనుకోకండి ఈ పదం వాడానని. మరి బైబిల్ చెప్పింది అయ్యా, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. అంతే కదా. యాకోబు పత్రిక 2:26 ప్రకారంగా, యాకోబు పత్రిక 2:26 ప్రకారంగా ఎవరైతే క్రియలు లేని విశ్వాసమును కలిగి ఉంటారో వారు మృతులు అన్నారు. మృతులు అంటే శవాలు అని అర్థం. అంతే కదండి. మృతుల్ని ఏమంటారు? చనిపోయిన వాణ్ణి శవం అంటారు కదా. కనుక విశ్వాసము ఉండాలి. విశ్వసించిన వానిలో విశ్వాసము వలన క్రియలు కనబడాలి. మరి క్రియలు లేకపోతే నేను విశ్వసించానని చెప్తే నాకు దేవుడు అంటే నమ్మకం అండి అంటుంటారు చాలామంది. నాకు ఎంత నమ్మకమోనండి, అమ్మో ఆయన కొరకు నేను ఏమైనా చేస్తానండి అంటాడు. కానీ క్రియలు చూస్తేనేమో అట్లా కనపడవు. ఇప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళేవాడా, చచ్చినోడితో సమానమా? కనుక ఇలాగూ మీరు ఆలోచన చేయండి. మనం ఏమి వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే కేవలం విశ్వాసం, విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. మీరు చూడండి, విశ్వాసుల వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ముందు చూసి, విశ్వాసుల వీరుల జాబితా మీరు చదివితే వారు విశ్వాసం ఉంచారు, విశ్వాసముతో పాటు వారికి క్రియలు కూడా ఉన్నాయి. అందువల్ల వారు నిత్య జీవమునకు వారసులు అవ్వటానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఇక చాలా విషయాలు ఈ నిత్య జీవమును గుర్చిన సంగతులు ఉన్నాయి, మనం దాటిపోతాం. ఇంతకీ మీరందరూ విశ్వసించారా? ఎప్పుడు ఎప్పుడు నాకు తెలియదు. ఎప్పుడు విశ్వసించారు? ఎప్పుడు రక్షించబడ్డారు? ఎప్పుడు రక్షణ తీర్మానము జరిగింది? ఎప్పుడు నమ్ముకున్నారు? అది ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉండాలి. మేము చిన్నప్పటి నుంచి అందులోనే పుట్టామండి, అందులోనే పెరిగామండి, అందులోనే తిరిగామండి, మేము విశ్వాసం ఉంచడం ఏమిటండి అని అంటే కాదు. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో అప్పుడు రక్షించబడినట్లు కదా. అపోస్తల కార్యాలు 16:30-31లో అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలని ఆ జైలు అధికారి అడిగాడు. అడిగినప్పుడు
31వ వచనములో ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురు అన్నాడు. విశ్వాసము వలన రక్షించబడతారండి, నిత్య జీవమును పొందుతారండి. కాబట్టి నిత్య జీవమును పొందేవాళ్ళుగా ఉండాలి. ప్రియులారా, మనము తేటగా గమనించాలి. మీరెప్పుడు రక్షించబడ్డారు, మీరెప్పుడు బాప్తిజం తీసుకున్నారు అని నేను అడగటంలే. బాప్తిజం అనేది రక్షించబడిన వారికి ఇచ్చే చర్య అది. కానీ మీరు హృదయపూర్వకంగా ప్రభువుని ఎప్పుడు విశ్వసించారు? ఆయన నా కొరకే పుట్టాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే మరణించి తిరిగి లేచాడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన నాట నుండి నమ్మకంగా ఉండాలి. అది ఎప్పుడు జరిగిందో గుర్తిస్తే ఆ రోజే మీరు రక్షించబడ్డారని గుర్తు. రోజు పాపినని ఒప్పుకునేవాడు రక్షించబడినట్టు కాదు. కొందరు చెప్పిస్తా ఉంటారు, పాపినని ఒప్పుకొనుచున్నాను. ఇది రోజు ఒప్పుకుంటారా? రోజు ఒప్పుకుంటే ఎప్పుడు రక్షించబడినట్లు? మరి వారు చెప్పే సిద్ధాంతం తప్పు కాదా? రోజు పాపినని ఎందుకు ఒప్పుకోవాలి? పాపం చేస్తే ఒప్పుకోవాలి. పాపము లేనివాడు ఒప్పుకోవలసిన వాడు కాడు. ఏం చెప్పాలంటే, పాపము నుండి నన్ను విమోచించి నీతికి దాసునుగా చేశావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. నన్ను పరిశుద్ధపరచి పరలోక రాజ్యమునకు వారసురాలుగా చేశావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. రోజు పాపినంటే ఎట్లా అండి? కనుక ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు విడిచిపెట్టి వాస్తవిక సత్యాలను వెంబడిస్తే బాగుంటుంది. రోజు ఒప్పుకోవడమే, ఎక్కడైనా ఒప్పుకోవడమే. నిజమే, మనం పాపులం కాదని ఎవ్వరు చెప్పరు. కానీ పాపులైన మన కొరకు ప్రభు ఏం చేశాడు? తన రక్తమును చిందించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు, కడిగాడు, పరిశుద్ధపరిచాడు. మళ్ళా ఇప్పుడు మనం పాపులము కాము. పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చాడు గనుక ప్రభువుకు మహిమ మనము ఆపాదించాలి. ప్రియులారా, మనము దైవలేఖనములు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయానికి వస్తే పదే పదే ఏం చెప్పాడో తెలుసా అండి? నిత్య జీవమును గూర్చిన సంగతి చెప్పుచు, ఎవరైతే త్రోసివేశారో వారిని విడిచి అన్యుల యొద్దకు వెళ్ళాడు అని పదే పదే చెప్పాడు. 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదురు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. పౌలు చాలా చక్కగా ఆతురత కలిగిన వాడై నిత్య జీవమును గురించి చెబుతా ఉన్నప్పుడు కొందరు ఎదురాడి దూషిస్తా ఉంటే తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే పాత్రు, నేను నిర్దోషిని, ఇక మీదట నేను అన్యజనుల యొద్దకు వెళతానని ఆయన చెప్పిన సందర్భం. 22వ అధ్యాయం 21వ వచనం, అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను.
అన్యుల యొద్దకు నన్ను పంపుదునని నాతో చెప్పెను అన్నాడు. 26వ అధ్యాయం 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యములు 26:20. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమందంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించి తిని అన్యుల దగ్గరకు పంపాడు. దమస్కులోని వారికి, యెరూషలేములోని వారికి, యూదయ అందంతటను తరువాత అన్యజనులకును మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. పదే పదే అన్యులను గూర్చిన ఆలోచన. పరిశుద్ధ గ్రంథములో 28వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 28వ వచనం. 28. కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాని విందురు అన్నాడు. దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు. దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ సంగతి మనము తేటగా గమనించాలి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయములో 47వ వచనంలో వ్రాయబడిన మాట, 48వ వచనంలో వ్రాయబడిన మాట, అన్యజనులు ఆ మాట విని, ఏమాట, బూదిగంతముల వరకు రక్షణార్థముగా నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించారు అని 47లో వ్రాయబడింది. ప్రభు ఏదైతే వీరికి ఆజ్ఞాపించారో, వీరికి ఆజ్ఞాపించిన సంగతిని వారికి అన్యజనులకు వివరించారో, ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఆహా, వారెంత భారము కలిగి తేటగా దేవుని వాక్యమును ప్రకటించారు, వారు ఎలాగూ విశ్వసించారు మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారు, అంత్యోకయలో జరిగిన ఆ సంభవమే ఒక మలుపురాయిగా మార్పుకు ఆరంభముగా ఉండెనని తేటపరచుచూ ఉన్నది. యూదుల తృణీకారమును, ఈ ఒక్క విషయమును పౌలు ముఖ్యముగా ఎంచి దానిని రోమాపత్రికలో 3 అధ్యాయాలలో వివరించడానికి ప్రయత్నం చేశాడు. 9వ అధ్యాయం రోమాపత్రిక 9:11లో పౌలు తరువాత వెళ్ళిన ఈకొనియా పట్టణములోను, చదువుతాం మనం, ఎక్కడికి వెళ్ళాడు? 51లో ఈకొనియాకు వచ్చిరి అని చదువుతున్నాం. పౌలు తరువాత వెళ్ళిన ఈకొనియా పట్టణంలోను ఇతర స్థలములలోను మొదట సునగోగులలో యూదుల యొద్దనే సేవను ఆరంభించెనని చూస్తాం. 14వ అధ్యాయం 1వ వచనములో ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనే మాట చూస్తాం. 47లో ఏమని చూశాం? నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచినని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు అన్నారు. నిజమే, అన్యజనులకు వెలుగుగా. యెషయా గ్రంథం 42:6-7 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు.
యెషయా గ్రంథం 45:22, 45:22, 49:6, 49:6. కాబట్టి క్రీస్తే జరిగిందంతయు వారికి రక్షణార్థముగా ఉన్నవాడు. అన్యజనులంతా మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అని వ్రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28 నుండి 30. రోమాపత్రిక 8, 28 నుండి 30. ఎఫెసీ పత్రిక 1, 4 నుండి 6. ఎఫెసీ 1, 4 నుండి 6. యోహాను సువార్త 6, 37 మరియు 47 వచనాలు. 37, 47 వచనాలు మీరు తర్వాత చదవండి. ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించను అన్నాడు. ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించి. అయితే జరిగింది ఏంటంటే, యూదులు, భక్తి మర్యాదలు గల స్త్రీలు సువార్తకు వ్యతిరేకముగా రేపిరి. యూదులలో భక్తి మర్యాదలు గల స్త్రీలు. ఏమండి, చూడండి స్త్రీల పాత్ర. సువార్తకు వ్యతిరేకంగా రేపిరి. ఇది ఎంత విచారమో మనకు అర్థమవుతుంది. ఈ ఇరువురు బోధకులకు ఎంత శ్రమ ఎదురవుతుందో. ఎందుకంటే ఈ బోధకులను హింసించుటకు ఆ పట్టణపు ప్రముఖులు యూదులతో కూడిరి అని వ్రాయబడింది. వారందరూ ఏకముగా పౌలును బర్నబాను కూడా తమ పట్టణము నుండి వెలుపలికి వెళ్ళగొట్టిరి అని వ్రాయబడింది. మతస్థులను, భక్తిపరులను, దుర్మార్గులైన వారు తేలికగా దేవుని సేవకులను హింసించడానికి పురికొల్పగలరు అని మనం గుర్తించవచ్చు. ఎవరు? మతస్థులు, భక్తిపరులు, దుర్మార్గులైన వారు తేలికగా దేవుని నిజ సేవకులను హింసించడానికి పురికొల్పగలరు. బర్నబాకు హింస కలుగజేసి. అర్థమైందండి? ఎవరు ఇట్లా చేసేది? మతస్థులు. ఈ సంగతి నేను ఈ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతాను. మతస్థులు, భక్తిపరులు మరియు దుర్మార్గులైన వారు. యోహాను సువార్త 16:23లో యేసు ప్రభువే చెప్పారు, ఈ లోకములో శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండండి అని. మత్తయి సువార్త 23:34. మత్తయి సువార్త 23:34. కానీ నిజమైన భక్తులకు హింస కలుగును, అందుచేత వారు తమ పాదధూళిని దులిపి వారి వద్ద వదిలివేసి వెళ్ళినట్లు 51లో చూస్తాం. పద్దెనిమిది 6లో, అలాగే మత్తయి సువార్త 10:14లో మనం చూడొచ్చు. సరే, అంత్యోకయకు ఆగ్నేయ దిశగా 90 మైళ్ళ దూరములో ఉన్న ఈకొనియాకు వారు వచ్చిరి అని 52లో మనము చూస్తాం. 51లో శిష్యులు వేరు, అపోస్తలులు వేరు. ఇక్కడ 52వ వచనంలో శిష్యులు ఉన్నట్లు, అపోస్తలులు ఉన్నట్లు మనము చూస్తాం. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి అని. శిష్యులు వేరు, అపోస్తలులు వేరు. దైవదాసులేమి జరిగిన అల్లరిని బట్టి పాదధూళిని అంత్యోకయ విరోధుల మీద దులిపివేసి ఈకొనియాకు వెళ్ళిరి. కానీ విడువబడిన ఆ క్రొత్త శిష్యులు, అనగా
మొన్ననే నమ్మిన వారు తమకు సువార్తను అందించిన పెద్దలు లేకపోయినను చింతించక ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై అని వ్రాయబడి ఉన్నది. ఆత్మ పనేమిటి అసలు? చిన్న ముక్క విందాం. ఆత్మ పనేమిటి? క్రొత్త శిష్యులను ఆనందముతో నింపుటకే ఆత్మ కాచుకొని ఉన్నాడని మనకు అర్థమైంది. అపోస్తలులు ముందుకు వెళితే ఆ శిష్యులు విడువబడిన వారిని ఆదరించుటయే పరిశుద్ధాత్ముని పని. పరిశుద్ధాత్మతో నిండితే సూచన ఏది? పరిశుద్ధాత్మతో నిండితే సూచన ఏదండి? ఆనందమే సూచన. చెప్పండి. ఆత్మతో నిండిన వారి సూచన ఏమిటి? ఆనందమే. అంటే పరిశుద్ధాత్మ ఇచ్చేదేమిటి? గొప్ప ఆనందమే. పరిశుద్ధాత్మతో నిండిన వారికి ఆనందమే, అది సూచన. గొప్ప ఆనందమే. ఈ ఆనందం మరి మీరు పొందారా? ఈ ఆనందం మీకున్నదా? క్రీస్తు సువార్త నిజముగా నమ్ముట వలన కలిగే ఫలితం కూడా ఆనందమే కదా. ఆనందమే. నమ్మినప్పుడు కలిగిన ఫలితం ఆనందం. అపోస్తలుల కార్యాలు 16:34 కదా. తమ ఇంటి వారందరితో కూడా ఆనందించిరి. జైలు అధికారి తమ ఇంటి వారందరితో కూడా ఆనందం. ఇక బైబిల్ గ్రంథములో ఎన్నో వచనాలు. లూకాసు వార్త 2:10. లూకాసు వార్త 2:10. వారు ఆనందించారు. 24:52. ఆయన ఆరోహణమైన తరువాత వారు ఆనందించారు. రోమాపత్రిక 14:17. రోమా 14:17. అలాగే 15:13. 15:13. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1:8-9. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆత్మరక్షణ పొందొచ్చు, అనగా విశ్వాసమున కలుగు ఫలాన్ని వారు అనుభవిస్తూ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని వ్రాయబడింది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు ఆనందమే, పరిశుద్ధాత్మను పొందినప్పుడు నిండిన ఆత్మతో ఆనందమే. ఆత్మతో నిండిన ఆనందమే, క్రీస్తునందు విశ్వాసముంచిన ఆనందమే. ఇట్టి ఆనందం మీ జీవితంలో ఉందా, లేక లోకములో ఉన్న వాటిని బట్టి ఆనందమా? ఆలోచన చేయండి. ప్రభువును బట్టి ఆనందము కలిగిన వారుగా ఉండాలి. అలాగూ సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తాం. ఇలాగున 13వ అధ్యాయం ముగించబడింది. తరువాత పాఠంలో 14వ అధ్యాయాన్ని మనం విందాం. ప్రియులారా, నిత్య జీవానికి వెళ్ళితే వారు యుగయుగాలు ఆనందిస్తాం. నిత్య జీవానికి వచ్చే వారందరూ యుగయుగాలు ఆనందిస్తాం. కానీ త్రోసివేసిన వాళ్ళు యుగయుగాలు దుఃఖపడతారు అనేది కూడా అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు తేటగా బయలుపరిచారు. నిత్య జీవమును గూర్చి వాగ్దానం చేసి నిత్య జీవమును పొందేవారు ఆనందభరితులుగా ఉండడానికి మీరు కృప చూపారు. విన్నవారందరూ ఆనందభరితులై నిత్య జీవములో ప్రవేశించగలుగునట్లు సిద్ధపరచుమని, ఇంకా ఎవరైనా త్రోసివేసినట్లుగా వారి చర్యలు, వారి క్రియలు ఉంటే వాటిని విడిచిపెట్టి సత్క్రియలుగా జీవితాన్ని మార్చుకొని నిత్యత్వములో ప్రవేశించగలుగునట్లు సిద్ధపరచుమని, తమ స్వనీతి చేత నిత్య జీవమును ఏ ఒక్కరు దూరము చేసుకొనకుండా మా ప్రభువా మీకు అనుకూలుగా జీవించి నిత్యత్వములో ప్రవేశించడానికి సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, పౌలు ఇశ్రాయేలీల రక్షణ విషయములో, అంటే యూదుల రక్షణ విషయములో, అన్యజనుల రక్షణ విషయములో, స్వజనుల రక్షణ విషయములో ఆయన చాలా ప్రయాసపడినట్లుగా మనము లేఖనాలలో చూడవచ్చు.